51 ఇయర్స్ తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ స్కైస్లో కనిపించింది. ఇది నార్మల్ ఫ్లైట్ కాదు. పీపుల్ దీన్ని డూమ్స్డే ఫ్లైట్ అంటున్నారు. అసలు ఈ డూమ్స్డే ఫ్లైట్ అంటే ఏంటి? రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. డూమ్స్డే ఫ్లైట్ స్పాటెడ్ అని. అసలు ఈ డూమ్స్డే ఫ్లైట్ అంటే ఏంటి? ఇది ప్యాసింజర్స్ ప్లేన్ కాదు. ఇది యుఎస్ఏ మిలిటరీకి చెందిన ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్, బోయింగ్ E-4B నైట్ వాచ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే ఫ్లయింగ్ పెంటగాన్. అసలు ఇది ఎందుకంత పవర్ఫుల్? ఈ ప్లేన్ న్యూక్లియర్ వార్, వరల్డ్ వార్ లేదా కంట్రీస్ మీద బిగ్గెస్ట్ అటాక్ జరిగిన సిచ్యువేషన్లో ప్రెసిడెంట్, టాప్ మినిస్ట్రీ జనరల్స్, డిఫెన్స్ కమాండర్స్ అందరినీ ఎయిర్లో క్యారీ చేసి కంట్రీని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. గ్రౌండ్లో అన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ డిస్ట్రాయ్ అయినా కూడా ఈ ప్లేన్ నుండి వార్ కమాండ్స్, న్యూక్లియర్ ఆర్డర్, గ్లోబల్ కమ్యూనికేషన్ అన్నీ ఆపరేట్ చేయొచ్చు. దీనిలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. న్యూక్లియర్ బ్లాస్ట్ షాక్ని భరించగలదు. ఈఎంపీ అటాక్ ఎఫెక్ట్ కాదు. డేస్ టుగెదర్ ఎయిర్లో ఉండగలదు. వరల్డ్ వైడ్ మిలిటరీ బేసెస్తో డైరెక్ట్ కాంటాక్ట్. ఇది ఒక యుఎస్ఏకి మాత్రమే కాదు, రష్యా, చైనా, యూకే లాంటి పవర్ఫుల్ కంట్రీస్ కూడా ఇలాంటి డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఎందుకంటే వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా కంట్రీస్ కంట్రోల్ హ్యాండ్లో ఉండాలంటే ఈ కాన్సెప్ట్ గ్లోబల్ డిఫెన్స్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ పార్ట్. ఈ ఫ్లైట్ 51 ఇయర్స్ తర్వాత పబ్లిక్ రేడార్లో కనిపించడం వల్ల వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుందా, సీరియస్ థ్రెట్ ఉందా, ఇలాంటి డౌట్స్ న్యాచురల్గా వస్తాయి. కానీ ఒఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక రొటీన్ డ్రిల్స్, ట్రైనింగ్ సెషన్స్, ప్రిపేర్డ్నెస్ ఎక్సర్సైజెస్ మాత్రమే. కానీ టైమింగ్ చూస్తుంటే క్యూరియాసిటీ రావడం కామనే. కోఇన్సిడెన్సా, ప్రిపరేషనా లేక ఫ్యూచర్కి వార్నింగా? పవర్ అంటే వెపన్స్ కాదు, వర్స్ సిచ్యువేషన్లో కూడా కంట్రోల్లో ఉండడం. డూమ్స్డే ఫ్లైట్ నేమ్ మాత్రమే కాదు, ఫియర్ కూడా. మీరేమనుకుంటున్నారు? రొటీన్ డ్రిల్లా లేక డేంజర్ సిగ్నలా? కామెంట్లో చెప్పండి.